హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇందిరా. వెల్కమ్ టు అత్తా కోళ్ళ వంటలు. అత్తా కోళ్ళ వంటలు ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెజ్ హక్కా నూడిల్స్ మాట. ఇది పిల్లలే కాదు, పిల్లల నుంచి పెద్దల వరకు అలానే అందరూ ఇష్టపడతారు. తొందరగా ఈజీగా కూడా అయిపోతుంది. ఒకసారి ఈ రెసిపీ మీరు కూడా చేయండి. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. చూడండి, వెల్లుల్లిపాయలని పొట్టు తీసేసుకుని ఇలాగ చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇది క్యారెట్ని పైన పొట్టంతా తీసేసి వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాక సన్నగా ఇలాగా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. అలానే క్యాబేజీని కూడా శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇలాగా పొడుగ్గా చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసేసుకోవాలి. అలానే ఉల్లిపాయలు కూడా ఇలాగా సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇందులో నేను గ్రీన్, రెడ్, ఎల్లో క్యాప్సికమ్ కూడా శుభ్రంగా కడిగేసుకొని ఇలాగ స్లైసెస్ కింద కట్ చేసేసుకున్నాను. 2 లీటర్ వాటర్ తీసుకున్నాను. ఇలా చూడండి, ఇలా రోల్ బాయిలింగ్ అయ్యేదాకా మరగనివ్వాలి. ఉడికిన తర్వాత ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ నూనె కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నూనె వేయడం వల్ల మనకి నూడిల్స్ వేసిన తర్వాత దగ్గరగా అంటుకోకుండా లూజ్గా విడివిడిగా వస్తుంది. చూడండి, ఇలా బాయిల్ అయినప్పుడు ఇప్పుడు మనం నూడిల్స్ వేసేసుకుందాం. చూడండి, మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఇలా ఉడకనివ్వాలి. చూడండి, ఇది విడేదాకా మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. చూడండి, నూడిల్స్ అనేవి ఎలా సెపరేట్ అయిపోయా. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకుని ఒక 2 to 3 minutes మనం ఆ వేడి వాటర్లో నూడిల్స్ని కుక్ అవనిద్దాం. మూత తీసి చూద్దామండి. 2 to 3 minutes అయిపోయింది కదా. చూడండి, బాయిల్ అయిపోయి ఇలాగా చల్ల వాటర్లో వేసేసుకోవాలి. చూడండి, ఇలాగ చల్ల వాటర్లో వేసిన తర్వాత ఓవర్ కుకింగ్ స్టాప్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇవి తీసుకుని ఈ జాలి ఉన్న దాంట్లో వేసేసుకుందాం. వాటర్ అంతా సెపరేట్ అయిపోతుంది. చూడండి, ఇలాగ జాలి దాంట్లో వేసేసిన తర్వాత మనం 1 స్పూను ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలాగ టాస్ చేయాలన్నమాట. అంటే నూడిల్స్ దగ్గరగా ఉండకుండా పొడి పొడిగా ఉంటాయి మనకి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ వేసినాక మనం ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ని. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయింది కదా. రెస్టారెంట్లో అయితే మనకి గ్యాస్ పెద్దగా ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా అయిపోతాయి. మనది చిన్న గ్యాస్లు కాబట్టి ఇంట్లో 1 by 1 వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. అలానే క్యారెట్, క్యాబేజ్, అలానే క్యాప్సికమ్. ఇప్పుడు ఇవన్నిటిని మనం 1 minute దాకా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఇవి ఫ్రై చేసుకోవాలి. చూడండి, పచ్చిగా ఉండకూడదు, ఓవర్ కుక్ అవ్వకూడదు, ఇలా ఉండాలి. ఇప్పుడు 1 స్పూను గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుందాం. అప్పుడు కలిపేసుకుందాం.
క్లోజ్ చేసేస్తున్నాం. ఇప్పుడు వైట్ పెప్పర్, అలానే రుచికి సరిపడా సాల్ట్, వేసిన కొంచెం అలానే సోయా సాస్, అలానే వెనిగర్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుని టాస్ చేసుకోవాలి. చూడండి అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లో తీసేసి మనం సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంతో రుచికరమైన వెజ్ హక్కా నూడిల్స్ అయితే రెడీ అయిపోయి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా ఇలాగ తొందరగా ఈజీగా అయిపోతాయి. ఒకసారి చేసి పెట్టండి. చేసి పెట్టిన తర్వాత మీకు ఎలా వచ్చిందనండి నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా అత్త కోడళ్ళ వంటల్ని ఫాలో అవ్వండి.